శతక సుధా నుంచి తీసుకోబడిన మరొక పద్యము చదువుతాం. నరసింహ శతకం నుంచి ఈ పద్యం తీసుకోవడం జరిగింది. ఈ పద్యాన్ని కాకుత్సం శేషప్ప కవి గారు రాయడం జరిగింది. పద్యం ఇది సీస పద్యము. 8 పాదాల్లో పద్యం ఉండటం జరుగుతుంది. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడు నాడు వెంటరాడు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారము రింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటే కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమి లోపలను పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి, తుదకు దొంగలకిత్తురో దొరలకవునో తేనె జుంటీగనీయవా నెరువరులకు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఇదంతా మకుటము, పద్యం యొక్క మకుటము. పద్యం యొక్క భావం చూసినట్లయితే మొదటగా మనము మకుటం గురించి వివరించుకుందాము. భూషణ వికాస, భూషణాలు అలంకారాన్ని ధరించినటువంటి వాడ. శ్రీ ధర్మపుర నివాస, ధర్మపురిలో నివాసమై ఉన్నటువంటి వాడ. దుష్ట సంహార, దుష్టులను సంహరించేవాడ. నరసింహ దురిత దూర, పాపాల్ని దూరం చేసేటటువంటి వాడ అని మకుటం యొక్క అర్థము. తర్వాత పద్యము. తల్లి గర్భం నుంచి ధనము తేడెవ్వడు. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు. తల్లి యొక్క కడుపులో నుంచి వచ్చేటప్పుడు ఎవరు కూడా ధనము తీసుకుని రారు. వెళ్ళిపోయేది నాడు వెంట రాదు. మరణించినప్పుడు పోయినప్పుడు అది ధనం మనకు వెంట రాదు. లక్షాధికారైన లవణమన్నమే కానీ, ఎంత సంపాదించినా కూడా లక్షాధికారైన కానీ లవణం అన్నమే కానీ, లవణము అంటే ఉప్పు, ఉప్పుతో కూడినటువంటి అన్నమే తింటాడు కానీ మెరుగు బంగారము మింగబోడు. బంగారాన్ని తింటాడా? తినడు. విత్తమార్జన చేసి విర్రవీగుటే కానీ, లక్షాధికారైన లవణమన్నమే కానీ మెరుగు బంగారము మింగబోడు. ఎంత డబ్బు సంపాదించినా ఉప్పుతో కూడినటువంటి కలిపినటువంటి అన్నమే తింటాడు కానీ బంగారాన్ని తినబోడు. విత్తమార్జన చేసి, విత్తము అంటే డబ్బు సంపాదించి, ఆర్జన అంటే సంపాదించడం, డబ్బు సంపాదించి విర్రవీగుడే కానీ, గర్వంతో అహంకారంతో విర్రవీగడమే కానీ కూడబెట్టినటువంటి సొమ్ము కుడువబోడు. దాచినటువంటి డబ్బును కుడువబోడు, తినలేడు, తీసుకుని వెళ్ళలేడు. పొందుగా మరుగైన భూమి లోపలను పెట్టి, దానికి బదులుగా ఆ డబ్బునంతా సంపాదించి భూమి లోపల దాచిపెట్టి, దాన ధర్మము లేక దాచి దాచి, దానం చేయక ధర్మం చేయక దాచి దాచి, తుదకు దొంగలకిత్తురో, ఆ దాచినటువంటి సొమ్మునంతా తుదకు చివరికి దొంగలకిత్తురో, దాచిపెట్టిన తర్వాత దొంగలకి ఇస్తారో, దొరలకవునో, ఏ దొర పాలనో. తేనె జుంటీగనీయవా, తేనెటీగ ఇలా తేనెనంతా జమ చేసిన తర్వాత దారి వెంట వెళ్ళేటటువంటి బాటసారులు మాత్రమే ఆ తేనెను తీసుకుంటారు. తెరువరులకు ఇయ్యగా. భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అంటే ఏంటి? తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు డబ్బు ఎవరు తీసుకొని రారు, పోయేటప్పుడు వెంట రాదు. ఎంత సంపాదించినా కూడా ఉప్పుతో కూడినటువంటి అన్నమును మాత్రమే తీసుకుంటారు. డబ్బు సంపాదించి గర్వంతో ఉండటమే కానీ మనము కూడబెట్టినటువంటి సొమ్ము మన వెంట రాదు అని దీని యొక్క భావం.